ప్రాసిక్యూటర్స్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో వాళ్ళకు కూడా ఏదైతే గ్రావిటీ ఉంటుందో అటుపక్క ఎవరైతే నేరాన్ని మోపబడ్డారో లేకపోతే నేరం చేశారని మేము ఏదైతే ఆరోపిస్తున్నామో వాళ్ళకు కూడా ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళ తరపున వాళ్ళు మాట్లాడుకుంటారు. ప్రతి నెల ర్యాంకింగ్ వస్తుంటాయండి, ప్రతి నెల మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరు బాగా చేశారు ర్యాంకింగ్ ఎవ్రీ 6 months ఒకటి ఉంది ప్రొసీజర్, ఇది నడుస్తుంది ప్రస్తుతానికి. కాబట్టి మా గవర్నమెంట్ లో పారదర్శకంగా ప్రతిదీ ఆన్ బోర్డు పెడుతున్నాము. అందరికీ తెలిసేలాగానే పబ్లిక్ డొమైన్ లో వాళ్ళలాగా ఎవ్రీథింగ్ కాన్ఫిడెన్షియల్ అయితే చేయట్లేదు. తప్పు చేసిన వాళ్ళని తప్పు చేసినట్టు చెబుతున్నాము, అధికారులు తప్పులు అయితే బాధ్యత తీసుకుంటున్నాము, ఎక్స్క్యూజ్ అని అడుగుతున్నాము ప్రజల మధ్యనే. సో వాళ్ళకు మాకు కంపారిజన్ చేయకండి. వైసీపీకి సంబంధించిన గవర్నమెంట్ కి సంబంధించిన గత 5 ఏళ్ల పాటు చేసిన అకృత్యాలకి ఈ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకి పనిచేసే వ్యక్తులకి తప్పు చేస్తే ఒకవేళ మీరు అంటున్నారు కదా ఎమ్మెల్యేలు అవినీతికి సంబంధించినది డెఫినెట్లీ దే విల్ పనిషబుల్. రెండోసారి అవ్వరు, దానికి గవర్నమెంట్ బాధ్యత తీసుకుంటుంది. 2 పార్టీల అధినేతలు 3 పార్టీల అధినేతలు ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ మినిట్ మానిటరింగ్ జరుగుతుంది. అలా స్పేర్ చేయడం ఉండదు, ఎవరిని స్పేర్ చేయడం ఉండదు. దట్ ఈస్ ఫర్ షూర్. ఓకే, కులాలను టార్గెట్ చేసుకుంటా బూతులు తిట్టుకోవడం, లేకపోతే గతంలో చాలా మనం వీడియోలు ఉన్నాం ఆ రకంగా జనసేన కానీ లేకపోతే వేరే పార్టీ వాళ్ళు కానీ ఎవరన్నా ఆ రకమైన అబ్యూజుల్ లాంగ్వేజ్తో వినలేని మాటలు వినే వాళ్ళ మీద కఠినమైన శిక్షలు ఉంటున్నాయా? ఎవరన్నా ఉంటే గినా తీసుకురండి, డెఫినెట్ గా వాటిని రివ్యూ చేస్తాం. మా పార్టీలోనే ఇప్పుడు 5 సస్పెన్షన్స్ జరిగాయి 1 year లోనే నాయకుల మీద. చూపించండి ఎవరన్నా గత పార్టీలో గత గవర్నమెంట్ లో అమరాబూతులు తిట్టిన వ్యక్తులు గానీ తప్పు చేసిన వ్యక్తులు గానీ భుజాలు పెట్టుకుని మంత్రి పదవులు ఇచ్చి మోసారు వాళ్ళు. అవును, మా ప్రభుత్వంలో మా పార్టీ తరపున నేను రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి ఐఎమ్ షూర్ డెఫినెట్ గా చెప్తున్నాను. మా పార్టీలో గత సంవత్సరం పార్టీలో నాయకులని ఇన్ఛార్జ్లను వ్యక్తులని సస్పెండ్ చేశాము, ఏది బయటికి రాగానే. ఓకే, రైట్. శేఖర్ చూపించండి తప్పు చేసిన వాళ్ళను సస్పెండ్ చేసినట్టు చర్యలు తీసుకున్నట్టు గత 5 ఏళ్లలో. ఓకే శేఖర్ సార్, ఒక విషయం చెప్తున్నాను సార్, నాకు నిజంగా నవ్వు వస్తుంది సార్. కానీ ఆంధ్రప్రదేశ్ లో నవ్వితే కేసు ఇంతసేపు సుదీర్ఘ ప్రసంగం ఇచ్చారు, నాకు నవ్వు వస్తుంది కానీ నవ్వితే కేసులు పెడతారు కదా, అందుకే సైలెంట్ ముక్కుల రోజుకి మాట్లాడింది నవ్వినారని చెప్పి వంశీ మీరు మాట్లాడుతున్నాడు, ఆయన మాట్లాడలేదు, సైలెంట్ గా ఉండండి, నేను ఇస్తాను అవకాశం. జనసేన వాళ్ళు నీతులు మాట్లాడుతూ బూతుల గురించి ఖండిస్తుంటే దయ్యాలు వేదాలు వడించారు. మా గురించి వద్దు, మీరు చెప్పాల్సి చెప్పండి. ఆయన ఏం చెప్తాడు వినొచ్చు కదా సార్. మీకు ఈరోజు పొద్దున ఒక ఆడియో పంపించాను సార్. ఈ పార్టీకి చెందిన ప్రధాన కార్యదర్శి ఏదో స్టేట్ సెక్రటరీ ఒక ఆయన ఉంటారు సార్, జనసేన పార్టీకి. నేను పేరు కూడా ఉచ్చరించదలుచుకోలేదు సార్. డిబేట్లకు వచ్చి కూర్చుంటారు సార్, ఇలాగే వివేక్ బాబు గారు వచ్చినట్టే డిబేట్లకు వచ్చి కూర్చుంటారు సార్. పార్టీ ఎవరైతే ప్యానలిస్ట్ ని డిబేట్ అయిపోయిన తర్వాత ఫోన్ చేసి మాట్లాడిన మాటలు మీరు వినుంటారు సార్. అవి నేను వినిపించితే అతను తిట్టినందుకు అంటారు సార్. చూసే వీక్షకులందరూ కూడా ఏమంటారంటే ఇలాంటి చండాలమైన మాటలు మాట్లాడడానికి అతనికి బుద్ధి లేకపోవచ్చు, వినిపించడానికి శేఖర్ రెడ్డికైనా బుద్ధి లేదని చెప్పి నన్ను తిట్టుకుంటారు సార్. ఇక మా వివేక్ గారు కూడా చాలా మంచోడు పాపం, కానీ అప్పుడప్పుడు ఆవేశాలకు లోన్ అవుతారు. చర్చా కార్యక్రమంలోనే ఆ కొడక ఈ కొడక అని చెప్పి ఒక అడ్వకేట్ తింటారు రోజుని. రెచ్చిపోను కానీ ఆ కొడుకుల భాష ఎందుకు మాట్లాడినామో ఆ రోజు తెలుసు. మళ్ళీ ఎందుకు దాన్ని డ్రాగ్ చేస్తావు? సబ్జెక్ట్ లేక రా వద్దు. గతంలో మచ్చుగా అనుకునే నువ్వు అనుకునే నేను అనుకునే ఈరోజు మాట్లాడు ఎందుకు మాట్లాడినామో ఆ పొద్దు జనాలకు తెలుసు. ఆ రోజు నేను ఎందుకు అరిచానో నేను ఎందుకు తిట్టానో ఆ రోజు జనాలకు తెలుసు. మళ్ళీ ఇప్పుడు డ్రాగ్ చేస్తే దాన్ని డ్రాగ్ చేస్తే 5 ఏళ్ల ముందు డ్రాగ్ చేసినట్టు మొత్తం ఉన్నాయి, మచ్చుగా ఉన్నాయి. మీ విషయాలు మచ్చుగా ఉంటాయి, డ్రాగ్ చేయాలంటే అది సరిపోదు. ఈ రోజు విషయం మాట్లాడు. అధికార ప్రతినిధులు, మా పార్టీ అధికార ప్రతినిధుల విషయాలు బయటికి మాట్లాడదాం. ఎవరైనా చర్చా కార్యక్రమం నీలాగా బూతులు తింటున్న బూతుల గురించి మళ్ళా మీరు మాట్లాడద్దు స్వామి. బూతుల గురించి మీరు ప్రతి ఒక్కలాగా బూతుల గురించి మాట్లాడద్దు. మీరు అసలు ఆ బూతుల సబ్జెక్ట్ ఎక్కడానికి మీకు రైట్ లేదు. మీరు గ్రామీణ భాష వాళ్ళు, మీకు మాకు పోటీ ఏంటి? మీరు గ్రామీణ భాష వాళ్ళు. సార్ వర్మ గారు ఇది డిబేట్ లో లేదు సార్, డిబేట్ లో లేదు. నువ్వు నన్ను అంటే నేను అంటానయ్యా, తప్పుడు ఆరోపణలు చేస్తే నేను అంటాను. ఎందుకనని మరి నువ్వు నన్ను ఎప్పుడో కథలు చెప్పి ఇప్పుడు మాట్లాడు.
ఇప్పుడు మాట్లాడు, ఈ నువ్వు విషయం తిట్టావా మాట్లాడు. నేను లేదా? చెప్పాను కదా అమ్మఒడి నువ్వు డీటెయిల్స్ అని. తిట్టావా లేదా? నువ్వు మాట్లాడిన దానికి అమ్మఒడికి సమాధానం నేను చెప్పు. చెప్పిన తల్లికి వందన డీటెయిల్స్ చెప్పాను కదా, దాని గురించి దాన్ని మాట్లాడు. సమర్థించుకుంటావా? దాన్ని సమర్థించుకుంటావా నువ్వు? వివేక్, ఒక్క నిమిషం నేను తిట్టిన ఇస్తాను. ఆయన దాన్ని మాట్లాడిన వెంటనే మీరు సమర్థించలేదు, ఖచ్చితంగా నన్ను డ్రాగ్ నేను ఇస్తాను చేయొద్దు అంటున్నాను. నన్ను డ్రాగ్ చేస్తే నేను మాట్లాడతా ఓకే. అంటున్నాను. ఈ రోజు విషయం ఏం మాట్లాడు అంటున్నాను. నువ్వు ఎప్పుడు తిట్టావా నా లేదా? కొడుకులు ఈ కొడుకులు భాష వద్దు. ఈ రోజు మాట్లాడు. సమాధానం చెప్పు, దానికి సమాధానం చెప్పా. నువ్వు తిట్టావా లేదా? ఎప్పుడు ఎవరు నిన్ను తిట్టానా? నువ్వు తిట్టకుండా నేను తిట్టానా? నువ్వు తిట్టకుండా నేను తిట్టానా? నువ్వు తిట్టకుండా నేను తిట్టానా? నువ్వు తిట్టకుండా నేను తిట్టానా? చూపించు. నువ్వు నన్ను అనకుండా నేను అంటే చూపించు, క్షమాపణ చెప్తా. నువ్వు నన్ను అనకుండా నన్ను అంటే చెప్పు, క్షమాపణ చెప్తా. నువ్వు నన్ను అనకుండా అంటే నువ్వు చెప్పు, నేను క్షమాపణ చెప్తా లైవ్ లో. నువ్వు నన్ను అనకుండా అన్నావా? నేను నిన్ను అనకుండా నేను అన్నానా? నువ్వు అనకుండా నేను అన్నానా? సార్ వర్మ గారు మాట్లాడండి. సార్ వర్మ గారు వినిపిస్తుందా? వినిపిస్తుందండి, మాట్లాడండి. ఎస్ సార్, ఇంకో విషయం సార్, నేను మాట్లాడుతూ ఇంకా వీళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుతాను మంచిది. ప్రజలందరూ గమనిస్తున్నారు. వీళ్ళని ఎప్పుడు సస్పెండ్ చేస్తారో జనసేనలో అప్పుడు చూడాలి. వాళ్ళ అధికార ప్రతినిధి ఇంకో ఆవిడ ఉంటుంది, రాయపాటి అరుణ అని. ఆవిడ మాట్లాడిన మాటలు వాటన్నిటి గురించి మాట్లాడితే సభ్యసభ సిగ్గుతో తరలించుకుంటది. ఒక్క నిమిషం సార్, అమ్మఒడి గురించి మాట్లాడు సార్. మా మేనిఫెస్టో సార్ ఇది. మా మేనిఫెస్టోలో అమ్మఒడి అనే కాడ పిల్లల చదువుకి ఏ పేదింటి తల్లి భయపడకూడదు. పిల్లలను బడికి పంపితే చాలు. ఆగండి సార్, పిల్లలను బడికి పంపితే చాలు. ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 ఇస్తాం. మా మేనిఫెస్టో సార్. ప్రతి తల్లికి, ప్రతి పిల్లాడికి కాదు మా మేనిఫెస్టో. ప్రతి పిల్లాడికి మా మేనిఫెస్టో కాదు. చూడండి మా మేనిఫెస్టో ఇది. చెప్పిన ప్రకారం ఇచ్చామా లేదా మేము? వీరు ప్రతి పిల్లాడికి కట్టింగ్లు లేవు అన్నారు, 2,000 కట్ చేశారు. షరతులు లేవు అన్నారు, అందరికీ అన్నారు. 87 లక్షల మంది ఉంటే 67 లక్షల మంది ఉన్నారు. 67 లక్షల మంది కూడా ఈ రోజు పడట్లేదు సార్. ఈ రోజు కేవలం 55 లక్షల మందికి పడుతుంది. సరే, ఆల్రెడీ చెప్పారు కదండి అది.